వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22 నెలల కాలంలో ఉప ముఖ్యమంత్రిగా అలాగే 5 శాఖలకి మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ 22 నెలల్లో చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాల గురించి ముందు చెప్పుకుందామండి. అంటే సినిమా చూపించే ముందు టీజర్ కావాలి కదా, ఆ టీజర్ ఇదే అనమాట. పల్లె పండుగ 1.0, 2.0, మ్యాజిక్ డ్రైన్, పశువుల షెడ్లు, వ్యవసాయ చెరువులు, అడవి తల్లి బాట, ఆంధ్రప్రదేశ్ మహత్తర హరిత గోడ అంటే ద గ్రేట్ గ్రీన్ వాల్, టోటల్ కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో 964 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 5 కిలోమీటర్ల వెడల్పుతో కూడినటువంటి గ్రేట్ గ్రీన్ వాల్, అది దానికి సంబంధించి. అలాగే అక్రమ రవాణా నిరోధక చర్యలు, పశువులైనా సరే మనుషులైనా సరే బియ్యం అయినా సరే. తర్వాత ఉద్యానవన పంటల్ని MGNREGS గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించడం. కొత్తగా ఏదో పేరు మార్చారు దానికి, జీరామ్జీ అని చెప్పి, దానికి అనుసంధానించడం. పర్యావరణ పర్యాటక ప్రోత్సాహకం, కాఫీ సాగు విస్తరణ, జీవ వైవిధ్య పార్కులు, గ్రామ అడవులు, చిత్తడి నెలల పరిరక్షణ, అటవీ అకాడమీ, స్వచ్ఛరథం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, మన ఊరు మనమంతి, మత్స్యకారుల జీవనోపాధి కార్యాచరణకి ప్రణాళిక, స్మార్ట్ కిచెన్కి సొంత నిధులు, ప్రాజెక్ట్ హనుమాన్ అంటే మానవ జంతు సంఘర్షణ నివారణ, వన మహోత్సవం, ఫారెస్ట్ అకాడమీ మరియు సైన్స్ మ్యూజియం, పులుల సంరక్షణ కారిడార్, కుంకి ఏనుగులు. ఇవి కాకుండా లైబ్రరీకి కానీ లేదంటే పిఠాపురంలో అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జీవనోపాధి కానీ, వాళ్ళ చదువులు కానీ, ఆరోగ్యం కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని సరైనటువంటి దిశలో సమర్థవంతంగా నడిపించడానికి ఒక హనుమంతుడిలా ఆయన తన 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 శక్తినంతా కూడా ఆయన పెడుతున్నారు. ఫైన్. ఈ మధ్యలో కొంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు, చేయడానికి అసలు సినిమా రైట్ ఏముంది అని చెప్పి కొంతమంది అతి తెలివి తక్కువ మేధావులు మాట్లాడుతూ ఉంటారు. కోట్లు చివాట్లు పెడుతూ ఉంటాయి. ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు. 2019లో 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవే పరమావధిగా ఆయన ప్రజల్లోనే ఉన్నారు. జనసేన అధినేతగా ప్రజల కోసమే ఆయన పోరాటం చేశారు. ఆ చేసినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఒక పిచ్చి తుగ్లక్ పని చేసింది. దీని పిచ్చి తుగ్లక్ పని అనాలంటే వ్యవస్థల్ని ఎలా వాడుకోవాలి, కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియకుండా ఎలా కేసు పెట్టాలి, ఎందుకు పెట్టాలనే ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ మాట అనేసాడు కాబట్టి కేసు పెట్టేయాలని ఒక తలతిక్క కేసు ఒకటి పెట్టారు. ఒక తలతిక్క కేసు, అది కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఉపయోగించి ఆయనతోటి కంప్లైంట్ చేయించి క్రిమినల్ మరియు పరువు నష్టం దావా కేసు ఒకటి దాఖలు చేశారు. వాలంటీర్ల మీద ఆయన వ్యాఖ్యలు చేశారు అని, వాలంటీర్ల వల్ల ఏమవుతోంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినటువంటి దాంట్లో కోర్టుకి ఇప్పుడు విచారణకు వచ్చింది. బేసిక్గా అయితే అది క్వాష్ చేసేయాలి, కానీ కోర్టు దాని మీద విచారణ చేపట్టి విచారించి దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటే మాడు పగలగొట్టింది. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పద్ధతి తప్పి నీతి నియమాలు వదిలేసి వ్యవస్థలను పట్టించుకోకుండా, వాటికి ఉన్నటువంటి రూల్స్ పట్టించుకోకుండా నా ఇష్టం, నేను మోనార్క్ని, నేను ఏది పడితే అదే చేస్తాను అనేటువంటి విధంగా పెట్టినటువంటి కేసుల్లో ఇది కూడా ఒకానొకటి. సో కోర్టు ఏమంది, అసలు ప్రత్యేకమైనటువంటి జీవో ఎలా రిలీజ్ చేస్తారు? పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ప్రజాప్రతినిధి కాదు, కేవలం ఒక సామాన్య పౌరుడు. అలాంటప్పుడు ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ విధంగా ఫిర్యాదు చేస్తాడు? ఒక వ్యవస్థపై చేసిన విమర్శల్ని పరువు నష్టంగా పరిగణించి ప్రభుత్వం ఇలాంటి చర్యలకి పూనుకోవడం నిబంధనలకి విరుద్ధం. మేమెలాగో మతానికి ఎదురు మంచానికి అడ్డం, మేము ఎలా ఉన్నామో అలాగే ఉండాలని చెప్పి వ్యవస్థలని, వాటికి ఉన్నటువంటి నిబంధనల్ని తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అందరి మీద కూడా రాజకీయ కక్ష సాధింపు, అది కాకుండా పైపెచ్చు వ్యక్తిత్వ హననం చేయడం, కుటుంబ సభ్యులను తోలనాడడం, ఇలాంటి దిక్కుమాలిన దగులుబాజీ పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, అధికారం కోల్పోయినప్పటికీ కూడా అని చెప్పి జన సైనికులు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. అయినా సరే పొయ్యిలో కుక్కతంత కదా, మాకు బుద్ధి జ్ఞానం రాదు, మేము అలాగే మాట్లాడుతూ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టడం కోసమే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జీవోలు జారీ చేసింది. ఇది అధికార దుర్వినియోగం. ఒక వ్యక్తి మీద కేసు పెట్టాలి అంటే పెట్టండి, వ్యక్తిగతంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పి కేసు పెట్టాలి.
అంతేగాని ప్రభుత్వం ఏకంగా డైరెక్ట్గా జీవోలు రిలీజ్ చేసేసి దానికి గవర్నమెంట్ ఆర్డర్ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులను రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు అనేది పెట్టేశారు. వ్యవస్థ మీద చేసినటువంటి దానికి, అది కూడా సామాన్య పౌరుడు. ఇప్పుడంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, లేదు ఒకవేళ అధికారంలోకి రాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచారనుకోండి, ఒక ప్రజాప్రతినిధి, అవును వ్యవస్థలో లోపాలు ఉంటే, వ్యవస్థలో అవినీతి జరిగితే ఆయన ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా దాని మీద వ్యాఖ్యాస్తారు, దానికి సంబంధించిన ఆధారాలు ఆయన దగ్గర ఉంటే ఇదిగో ఆధారాలను చూపిస్తారు. అప్పుడు కూడా కేసు పెట్టాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు అని చెప్పి దానికి సంబంధించి 41A నోటీస్ ఇచ్చి పిలిపించి మాట్లాడాలి. ఆ తర్వాత ఆధారాలు అడగాలి. ఆధారాలు అడిగిన తర్వాత వాటిని క్రాస్ చెక్ చేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అసంబద్ధం, అందువల్ల ఇదిగో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు అని ఆయనకి ఇవ్వాలి. ఇస్తే ఆయన చూసుకున్న తర్వాత తప్పు చేశాననుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్తాడు. అప్పుడు కోర్టుకు వెళ్ళినా ఏం చేసినా కానీ చెల్లుతుంది. అంతేగాని ఒక సామాన్య పౌరుడు వ్యవస్థలో లోపాలు ఇలా ఉన్నాయి, దీన్ని సరి చేసుకోండి అంటే ఇందులో లోపాలు లేవని చెప్పడం మానేసి గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసేయండి. ఇంకేముంది, తీసుకెళ్ళిపోండి. వ్యవస్థని దుర్వినియోగం చేయడం కాదా ఇది? ఏదో సొంత కక్షలకు వాడుకున్నట్టు కాదా ఇది? కోర్టు కూడా ఇది అడిగింది. తర్వాత దీంట్లో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటరు, అడ్వకేట్ జనరలు వీళ్ళ ద్వారా జీవోలు ఇచ్చి కేసులు పెట్టించడం చట్టపరంగా నిలబడదు అని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరంగా ఇది నిలబడదు. బికాజ్ సిఆర్పిసి సెక్షన్ 199(2) ప్రకారం ఉన్న వెసులుబాటుని ప్రభుత్వం తనకి అనుకూలంగా వాడుకోవడం సరికాదు, అసలు ప్రాథమిక నిబంధనలే పాటించలేదు. అలాగే వాలంటీర్ల వ్యవస్థను విమర్శించినందుకు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అప్పటి ప్రభుత్వం ఈ విధంగా చేసిందని భావిస్తున్నాము, అందువల్ల దీన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్పింది. సో కోర్టు వ్యాఖ్యల ద్వారా స్పష్టమయ్యేది ఏంటంటే సామాన్యుడు, అది ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. సద్విమర్శ ఎలా ఉంటుందో అలాగే క్వశ్చన్ కూడా ప్రాపర్గా ఉండాలి. సార్ ఫలానా చోట అన్యాయం జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దీనికి ఏం చెప్తారు సమాధానం ప్రభుత్వ పరంగా? అంతేగాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం, లేదంటే అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు జీవోలు జారీ చేసి మరి కేసులు పెట్టేస్తామంటే ప్రజల 11 కాక ఏమిస్తారు? అందుకే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పి ఇలాంటి కేసులు, దిక్కుమాలిన కేసులన్నీ పెట్టి ఆయన అడ్డుకుందాం అనుకున్నారు. కనీసం అసెంబ్లీ గేట్ కాదు కదా, అసెంబ్లీ దగ్గరకు కూడా రావడానికి భయపడి వస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. సో వ్యవస్థల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్న ఏ ప్రభుత్వం కూడా మనగలగదు డెఫినెట్గా. సో ఈ ప్రభుత్వంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, సరిదిద్దుకోండి అని చెప్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం కేసులు పెట్టట్లా, ఎక్కడ డిఫమేషన్ కేసులు లేదు అంటే జీవోలు జారీ చేసి మరి అరెస్టులు ఇవన్నీ చేయట్లా. సద్విమర్శ చేస్తున్నారు కాబట్టి దాన్ని హుందాగా తీసుకొని దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ప్రజలు తీర్పు చెప్తారు. అట్లీస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటున్నారు కాబట్టి సంతోషం. కానీ గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే చాలు తీసుకెళ్ళి లోపలేసేయడాలే కదా, ఎంతమందికి జరిగిందనేది తెలిసిందే కదా. పైగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారా, అరెస్టులు చేస్తారా, ఏ విధంగా చేస్తారు మీరు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పు అయిపోయిందని? ప్రశ్నిస్తే తప్పు లేదు, తప్పుడు పనులు చేస్తేనే తీసుకెళ్తారు. సో ఇగో ఇలాంటి జీవోలు అప్పట్లో రిలీజ్ చేశారు కాబట్టే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.